మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ డాక్టర్ మల్లేశ్వర్ బొట్టు, నెఫ్రాలజిస్ట్, సంరక్ష హాస్పిటల్. మనకు వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ఒక చిన్న మెసేజ్ అన్నమాట అందరికీ. వరల్డ్ కిడ్నీ డే అనేది మనం 2వ గురువారం, సెకండ్ థర్స్డే మార్చ్ ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్ ఉంటుంది అన్నమాట. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్, కేరింగ్ ఫర్ పీపుల్ వైల్ ప్రొటెక్టింగ్ ప్లానెట్. మనకి ఏంటంటే వాతావరణ పరిస్థితుల మార్పుల వల్ల, కాలుష్యం వల్ల, ఇది గ్లోబల్ వార్మింగ్, ఎండ వేడి వల్ల మనకు కిడ్నీ జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. సో దాని మీద అవేర్నెస్ పెంచుకొని వీలైనంత మట్టికి కిడ్నీ జబ్బులు రాకుండా చూసుకోవడం. ద సేమ్ టైం ఏమవుతుందంటే కిడ్నీ జబ్బులు ఎక్కువ రావడం వల్ల, పేషెంట్లు డయాలసిస్ బారిన పడడం వల్ల కూడా మనకు న్యాచురల్ రీసోర్సెస్, సహజ వనరులు అన్నవి మనం ఎక్కువ యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక్కసారి డయాలసిస్ చేయడానికి 200 లీటర్లు నీరు కావాలి మనకు, అది వేస్ట్ అయినట్టే. సేమ్ టైం డయాలసిస్ మెషిన్ కానీ ఆ సెంటర్ రన్ కావడానికి చాలా విద్యుత్, ఎలక్ట్రిసిటీ అవసరం పడుతుంది. అది కూడా మనం కిడ్నీ జబ్బులను తగ్గించుకున్నట్టయితే ఈ సహజ వనరులను కాపాడుకున్న వాళ్ళు అవుతాం. ఇంకో విషయం ఏంటంటే మనకు కిడ్నీ జబ్బులు అనేవి ప్రపంచవ్యాప్తంగా, అదేవిధంగా భారతదేశంలో చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. దానికి కారణాలు ఏంటంటే డయాబెటీస్, మధుమేహం, హైపర్ టెన్షన్, అధిక రక్తపోటు, కిడ్నీలో వచ్చే రాళ్ళ వల్ల. ఇంకొకటి ఏంటంటే మనకు అన్ప్రిస్క్రైబ్డ్ మెడికేషన్, ఓవర్ ద కౌంటర్, మన మెడికల్ షాప్లో తీసుకునే పెయిన్ కిల్లర్స్ ఇవి కావచ్చు, లేదంటే ఆకుపసలు, చెట్ల మందులు ఇట్లాంటివి. ఇంకోటి అధిక వేడి ప్రాంతాలలో పనిచేయడం, సరైన మోతాదులో నీరు తీసుకోకపోవడం అనేవి ఈ లీడింగ్ కాజెస్. మనము మన కిడ్నీని కాపాడుకోవడానికి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఒకటి ఏంటంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు క్రమం తప్పకుండా డాక్టర్ని సంప్రదించి మెడిసిన్స్ తీసుకొని, ట్రీట్మెంట్ తీసుకొని దాన్ని అదుపులో పెట్టుకోవడము, సరి అయినంత మోతాదులో నీరు తాగడం చాలా ఇంపార్టెంట్. అదే కాకుండా మన జీవన శైలిని మార్చుకోవాలి. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటాం. ఏంటంటే వీలైనంత మట్టికి ఎక్సర్సైజ్ చేయాలి, యాక్టివిటీ 45 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు ప్రతిరోజు చేయాల్సి ఉంటుంది. అదే కాకుండా క్రమం తప్పకుండా వ్యాయామంతో పాటు ఉప్పు తగ్గించుకోండి. మీ ఆహారంలో ఉప్పు శాతం, చక్కెర శాతం, ఇవి తీపి పదార్థాలు తగ్గించుకోవాలి. ఇవన్నీ చిన్న చిన్న మెడికేషన్స్ ఏవైతే ఓవర్ కౌంటర్ మెడికేషన్స్ ఉంటాయో అవి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకోకండి. ఈ చిన్న చిన్న మార్పులతోటి మనం వీలైనంత మట్టికి కిడ్నీ జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.